వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని లక్ష్యాల సాధనలో అధికారులే రథసారథులని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ అన్నారు. లంక దినకర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులు హాజరయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమైన వికసిత్ భారత్ 2047 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు రూపమైన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు తద్వారా వికసిత్ ఎన్టీఆర్ జిల్లా సహకారానికి అవసరమనే కార్యాచరణ సవాళ్లను అధిగమించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చ జరిగింది. ఉపాధి హామీ పథకం, మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, 2019-2024 మధ్య అవకతవకలు, ప్రతి గ్రామంలో ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు అందించే సంకల్పంతో అమలవుతున్న జలజీవన్ మిషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఇచ్చిన నిధుల పనుల్లో మందగమనం, విజయవాడ బైపాస్ పనుల పురోగతి, అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలు, గ్రామీణ సడక్ యోజన, లఖ్పత్ దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యాఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన, టిట్కో గృహాలు, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై సమావేశంలో చర్చించారు. The 10 Sutras of the Vision 2047, starting from zero poverty, employment, skill and human resource development, water security, farm agri-tech, global best logistics, cost optimization, product perfection, Swarnandhra and deep tech in all walks of life. So in my districts also I can proudly tell that all of my district officials are in line with this 10 Sutras of the government of Andhra Pradesh and 20-point programs which you are heading, sir. In this program, in this review meeting, so I request all the district officials, as per the agenda circulated in the PPT, so I request all the district officials to present your departmental performance status and take the valuable guidance from the honorable chair of the meeting for further working on future planning and activities. So with this, I request honorable chair of the meeting, Shri Lanka Dinkar, the chairperson of 20-point program, to give his opening remark and then to start the review. Sir, over to you. ఈ రోజు సమీక్ష కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత పథకాలు, అదేవిధంగా ప్రాజెక్టులు ఏ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో అమలవుతున్నాయి అనేటువంటి అంశం మీద జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారి యొక్క సమన్వయంతో ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులు అందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి అంశంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు 15 జిల్లాలు పూర్తయ్యాయి. 16వ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా. వాస్తవానికి 4-5 జిల్లాల్లోనే మొదటి 4-5 జిల్లాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. అనేక సందర్భాల్లో రకరకాల కార్యక్రమాల వల్ల 2-3 సార్లు వాయిదా పడటం వల్ల ఇవాళ ఇందాక ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి, ఆలస్యం చేయకూడదని కలెక్టర్ గారు కూడా ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మనం ఈరోజు అనుకోని ముందుగా తెలియజేశామో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు చేయాలి అని అంటే ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 ఇప్పటికే మనందరికీ తెలుసు ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2004 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 వారు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్తూ ఏదైతే స్వర్ణాంధ్ర సాధించాలి అంటే 15% వృద్ధి రేటు ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేసుకోవాలి రాబోయే సంవత్సరాల్లో అనేటటువంటి అంశాన్ని వాళ్ళు దృష్టిలో అయితే నా వైపు నుంచి విజయవాడ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ అనేటటువంటి ప్రోగ్రెసివ్ డిస్టిక్ 15% ఈజ్ యావరేజ్ ఫర్ ద టోటల్ స్టేట్. మీరు 15% కనుక ఇక్కడ నుంచి ప్రోగ్రెసివ్ స్టేట్ నుంచి ఇస్తే యావరేజ్ 15% కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒక 18%, 20% అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం, సాధ్యం అయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు, వనరులను సమీక్ష చేసిన తర్వాత ఏ విధంగా ఒక సరైనటువంటి పందాలు కనుక మనం ముందుకి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారు 15% ఏదైతే వృద్ధి రేటుని యావరేజ్ సగటున రాష్ట్రం మొత్తం మీద అన్నారు, ఇక్కడి నుంచి మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేటటువంటి అవకాశం మన దగ్గర నుంచి కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ఏ అయితే కేంద్ర పాయింట్ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మాదిరి ఇక్కడికి, ఎందుకంటే దానికి సంబంధించి కూడా ప్రతిపాదన వెళ్ళింది. అలాగే నేషనల్ లెవెల్లో కూడా వికసిత భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా దాన్ని తీసుకోవాలి అనేటటువంటి కూడా చర్చ ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. మనమే రిప్రజెంట్ చేశాము. వీటన్నిటిని ఎందుకంటే మనం డూప్లికేషన్ వర్క్ కాకుండా ఉండేదానికి ఈ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనము సమీక్ష చేసుకుందాం అనుకున్నామో ఒక్కొక్క శాఖల వారీగా మనం సమీక్ష చేసుకునేటప్పుడు సమయం వృధా కాకుండా పిన్ పాయింట్గా డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళే మనము సమీక్ష చేసుకుందాం. ఈ యొక్క ఏ ప్రోగ్రామ్ అయినా ఆ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నిజంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటేనే బాగా బిజీగా ప్రోగ్రామ్స్ ఉండే జిల్లా. ఎందుకంటే దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్లో కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్తో మేము రాజకీయ నాయకులు కింద అందరూ కూడా కలిసికట్టుగా ఈ జిల్లాని అగ్రగామిగా తీసుకెళ్తామో మేము అందరం కలిసికట్టుగా తీసుకెళ్తాము. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రెండింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా వెళ్ళే ప్రోగ్రామ్స్లో కూడా అందరం కూడా ఇప్పటికి దాదాపు రకరకాల దిశ కానీ, డిడిఆర్సీ కానీ, లేకపోతే ఇది కానీ అందరం కూడా సమన్వయం చేసుకుంటా మొదటి మీటింగ్ నుంచి మొన్న జరిగిన లాస్ట్ డిఆర్సీ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5 hours. ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడం వల్ల అధికార పక్షంగా మేము బిహేవ్ చేసాం, ప్రతిపక్షంగా కూడా మేమే బిహేవ్ చేసి సమస్యల్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా ఇవాళ దినకర్ గారి ఆధ్వర్యంలో 20 point ప్రోగ్రామ్ నిజంగా ఎప్పుడో జరగాలి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రోగ్రామ్ డిలే అయ్యి ఇవాళ జరుగుతున్నందుకు చాలా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నా. అందుకో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజంగా చూస్తే ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలు కనుక మనం నిజంగా జాగ్రత్తగా ప్రజల వద్ద తీసుకెళ్ళగలిగితే మోడీ గారు చెప్పినట్టు 2047 కాదు 2040లోనే వికసిత్ భారత్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందని మేము అనుకున్నాం. అంతేకాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్వర్ణాంధ్ర కూడా మా గోల్స్ రీచ్ అవుతాం. తప్పకుండా ఎటువంటి అవకాశం ఉన్నా మన జిల్లాకి ఎటువంటి నిధులు రావాలన్నా తప్పకుండా నా యొక్క కృషి తప్పకుండా ఉండాలి. మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి నిధులు రావాలి, ఏమైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ అందరికీ కూడా అందరూ కూడా చక్కగా వరదల కాడి నుంచి ఎన్నో కష్టపడతా కృషి చేస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తాం. వన్స్ అగైన్ ఈ 20 point ప్రోగ్రామ్ వల్ల నాకు కూడా ఫస్ట్ టైం ఇవాళ దీంట్లో రావడం, దీంట్లో ఉన్న స్కీమ్స్ కూడా నేను తెలుసుకుంటాను. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మేము సహకారం తీసుకుంటూ వెళ్తానో తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.